గ్రంథాలు అనగా శ్రీమద్ భాగవతం, వారి కాలం మహాపురుషుల కాలం ఇలా వెళుతుంది. మన కాలమేమో ప్రభాతే మలమూత్రాభ్యాం క్షుద్రుభ్యాం మధ్యగేరవౌ. నేనంటలేదు, మహాపురుషుడు వ్యాసుడు ఏదన్నారు అదే అంటున్నారు. ప్రభాతే మలమూత్రాభ్యాం క్షుద్రుభ్యాం మధ్య యోగ వాసిష్ఠంలో వశిష్ఠులు చెప్తూ ఉంటారు, రామా కలియుగంలో ఉన్న మానవుల కాలం ఇలా వెళుతుంది చూడు అన్నారు. ప్రభాతే మలమూత్రాభ్యాం క్షుద్రుభ్యాం మధ్యగేరవౌ రాత్రవు మొదల నిద్రాభ్యాం బాధ్యంతే మూఢవ అని చెప్పారు. అని అప్పుడు వారికి మధ్యాహ్నంలో యజ్ఞకార్యం కాగానే ఏం చెయ్యాలి, పొద్దు ఎలా పోవాలి, ఎందుకంటే పితృకాలం కాగానే దైవకార్యం చేయవద్దు. నేటి కాలంలో ప్రతిష్టలు జరుగుతాయి. యజ్ఞయాగ 3 రోజుల్లో స్థాపన చేసేసి ఎన్ని గంటలకు మొదలు పెట్టిండు? పొద్దున 7 గంటలకు మొదలు పెడుతుండే సాయంత్రం 5 వరకు. కానీ ఆ మహారాజ్ కింద తెలుసా, మధ్యాహ్నం 12 తర్వాత ఏ శుభకార్యం చేయవద్దు. మధ్యాహ్నం 12 తర్వాత ఏం చేస్తామండి? మీరు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, మీకు అనుభవం ఉంది. మధ్యాహ్నం 12 నుండి అది పితృకాలం, శ్రాద్ధం అనండి. పితరులను ఉద్దేశించి ఏది చేస్తామో అది పితృకాలం. కుతుపకాలము మధ్యాహ్నం 3, 3:30, 4 వరకు శ్రాద్ధాది, అంటే 4 గంటలు చాలా ఆలస్యమైపోయి 3 గంటల వరకు శ్రాద్ధం చేయవచ్చు. దాని తర్వాత రాక్షస కాలం మొదలవుతుంది, సంగమ కాలం, ఇవన్నీ కాలాలు మొదలవుతాయి. ప్రతి కార్యానికి కాలం వేరే 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 ఉంది. ఒక ఉదాహరణగా అనుకోండి, నేను ఉదాహరణ చెప్తాను. శివ పూజనము ప్రదోషంలో జరుగుతుంది, కానీ విష్ణు పూజనం ఎప్పుడైనా ప్రదోషంలో చూశారు? ఎక్కడ లేదు. శివ పూజనము నిశీథంలో చేయవచ్చు, అంటే మధ్యరాత్రి, నెలలో ఒకసారి శివరాత్రి నాడు రాత్రి మధ్యరాత్రి నిషిద్ధ శివ పూజనం చేయవచ్చు. కానీ విష్ణు పూజనం నిషిద్ధంలో ఎక్కడ చెప్పలేదు. చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢ శ్రావణ భాద్రపదాశ్వన కార్తీక మాసం పౌష ఫాల్గుణ మాసం వరకు ప్రతి శివరాత్రికి నిషిద్ధ కాలంలో శివ పూజనం చేయవచ్చు. కానీ విష్ణు పూజనం ఎక్కడ చెప్పలేదు. విష్ణు పూజనము సంవత్సరంలో ఒక్కసారే చెప్పారు, సంవత్సరంలో ఒక్కసారే. అది వైకుంఠ చతుర్దశి నాడు రాత్రి నిశీతంలో హరిహర పూజనం చెప్పారు. ఆ రోజు, ఆ ఒక్కరోజే విష్ణుకు బిల్వం ఎక్కియవచ్చు, మారేడాకు. ఆ ఒక్కటే రోజు శంకరునికి ప్రతిరోజు తులసి ఎక్కియాలి. ఏ మానవుడు ప్రతిరోజు తులసి ఎక్కిస్తాడో శంకరునికి వాడు ధనకనక సంపన్నుడు అవుతాడు. ఇవి 5 విషయాలు ప్రతిరోజు శంకరునికి ఎక్కియాలి. తులసి బిల్వ నిలుగుండి జంబీరా మలకందద పంచబిల్వమితి ఖ్యాతం. దీన్ని పంచబిల్వము అన్నారు. ముందు బిల్వం పేరు తీసుకోలేదు, ముందు తులసి పేరు తీసుకున్నారు. తులసి, బిల్వము, నిరుగుండి అనగా మైలాకు, తులసి బిల్వ నిరుగుండి, జంబి ఆమలకం ఉసిరిగాయ ఆకు. ఇవి పంచబిల్వాలు. ఇవి ప్రతిరోజు శంకరుణ్ణి ఎక్కివ్వాలి. కానీ విష్ణువు చెప్పింది లేదు. విష్ణువు ప్రతిరోజు తులసి ఎక్కివ్వాలి. సంవత్సరంలో ఒక్కరోజే వైకుంఠ చతుర్దశి నాడు రాత్రి శంకరునికి, విష్ణుకు ఆ రోజు బిల్వ ఎక్కివ్వచ్చు. ఇది శాస్త్ర ప్రామాణ్యం. ధర్మశాస్త్రకారులు వర్ణిస్తున్నారు, నిశీథకాలే విష్ణు పూజన సమయే బిల్వార్చనం ముఖ్యం అన్నారు. వైకుంఠ చతుర్దశి నియమం అని దాని కొరకు విచారం చేస్తే ఇవన్నీ మనం విచారం చేయాలి. ఇవన్నీ విచారం చేయాలి. అయితే నాకు చెప్పే విషయాలు ఇవన్నీ వారికి సమయము మా మహారాజ్ మధ్యాహ్నంలోనే చేసేసారు. పనిది కాదు.
మనం అన్నట్టు విని డబ్బులు తక్కువ తీసుకొని మనకు తీయగా మాట్లాడి మన మనస్సు మాదిరి మాట్లాడిన వాడు మహారాజు మనకు మంచివాడు అనిపిస్తాడు. కానీ వాడు ధర్మశాస్త్రంగా మెదులుతున్నాడా, ధర్మశాస్త్ర నిర్ణయం వారికి తెలుసా, ధర్మశాస్త్ర లక్షణం ఏముందో తెలుసా, దీన్ని కూడా మనం విచారించాలి అని అవుతే మధ్యాహ్న కాలం చేయవద్దు. మధ్యాహ్న కాలం కాగానే మధ్యాహ్న స్నానము, మధ్యాహ్న సంధ్య బ్రహ్మయజ్ఞ తర్పణం గావించిన తర్వాత, వైశ్వదేవ నైవేద్యాది కార్యక్రమాలు అయిన తర్వాత, భోజనం అయిన తర్వాత ఈ ఋషులకు అనిపించేది ఇక ఏం చేయాలి? ఏం చేయాలంటే మనకి చేపడుకోవాలి చల్లగా. ఇప్పుడు ఎవరెవరికి టీ దొరికిందో లేదో నాకు గుర్తులేస్తే టీ తాగింది ఉంటుంది, హాల్ పెద్దగా ఉన్నది, చల్లగానే ఉంది, ఏసీ నడుస్తూ ఉంటుంది, మహారాజు మాట్లాడుతూ ఉంటాడు, మనకు కూర్పు కూడా అవుతుంది. మహారాజు రైతు అయిపోతుంది. ఏం చేయాలి మహారాజా, నిన్న